నేను నందు. ముందుగా ఇవాళ దినపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణ పేపర్స్ చూస్తున్నాం. ముందుగా ఈనాడు చూసినట్లయితే హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం. వేదిక అధ్యక్షుడు బర్గర్ బ్రెండ్, సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి వెల్లడి. పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికే. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు. జీఎస్టీతో ఈ వ్యవస్థ సులభతరం. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి, బల్మూరి ఖరారు చేసిన అధిష్టానం నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం. తమ్మినేని వీరభద్రానికి తీవ్ర అస్వస్థత, విషమంగా ఆరోగ్యం. ఏఐజీలో ఆయన చికిత్స పొందుతున్నారు. నిన్న గుండెపోటు వచ్చింది. విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై భిన్న తీర్పులు ఇచ్చిన 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. 17A ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బోస్ అభిప్రాయాలతో విభేదించిన జస్టిస్ బేలా ఎం త్రివేది. పాత నేరాలకు సెక్షన్ 17A వర్తించదంటూ స్పష్టీకరణ. కేసును సీజేఐకి నివేదించాలంటూ ధర్మాసనం నిర్ణయం. ఎటు కాకుండా తీర్పు వచ్చింది. 2 జడ్జిలు కూడా చెరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా నియామకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరుకు సిద్ధమైన కాంగ్రెస్, అన్నతో ఢీకౌటనున్న చెల్లి. విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలు ఇవ్వండి, నేటి సాయంత్రం వరకే గడువు. అన్ని శాఖలకు సీఎస్ ఆదేశం. ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వివరాలు ఉన్నాయి. అలాగే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అంటూ ఈ 2 అంశాలను ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. నేను ఒరిజినల్, కేటీఆర్ డూప్లికేట్. ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది. మన హైదరాబాద్కు మరే నగరం సాటి రాదు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు సాధిస్తాం. బీజేపీకి 3వ స్థానమే, మోదీకి కౌంట్ డౌన్ షురు. అయోధ్య, భద్రాద్రికి తేడా లేదు. దేవుడితో రాజకీయాలు వద్దు. ప్రతిపక్షంలో 20 ఏళ్లున్నా ఆ అనుభవంతో సుపరిపాలన అందిస్తా. దావోస్లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు కేసు విస్తృత ధర్మాసనానికి. స్కిల్ కేసులో 17A వర్తింపు చేయడంపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు. ఇక ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. సిడబ్ల్యూసీ ఆహ్వానితుడిగా గిడుగు. పార్టీ పూర్వవైభవానికి కృషి చేస్తా షర్మిలకు బాధ్యతలపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఎగిరే పతంగం, తెగే ప్రాణం. రాష్ట్రంలో వేర్వేరు ఘటనలో 4 వ్యక్తుల దుర్మరణం. విద్యుద్ఘాతంతో 2, భవనంపై నుంచి పడి మరొక 2, 4 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు 9 మంది అంటూ సంక్రాంతి సమయంలో ప్రతి ఏడాది జరిగేటువంటి ప్రమాదాలకు సంబంధించి ఒక అంశాన్ని హైలైట్ చేశారు. ఈ ఏడాది కూడా ఈ పతంగులకి కట్టేటువంటి మాంజా వల్ల గొంతులు తెగిన వాళ్ళు, అలాగే కరెంట్ షాక్తో మృతి చెందినటువంటి గాయపడ్డటువంటి పిల్లలు కూడా అనేక మంది. అద్దంకి, బల్మూరి ఖరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం. నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు. ఇక కూల్గా కబ్జా. అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి ఎసరు. కొండలు తొలిచి చెరువులను పూడ్చి ప్రైవేట్ రోడ్డు. బయోడైవర్సిటీ పార్కు కోతవేటు దూరంలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. అధర్మంగా వస్తే రాముడు తీసుకోవద్దన్నారు. కొందరు అధికారులు దీన్ని గుర్తుంచుకోవాలి. సుపరిపాలనకు రామరాజ్యమే మన ప్రేరణ అంటూ మోదీ చేసినటువంటి కామెంట్స్. పెద్ద ఎత్తున ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. నెక్స్ట్ సాక్షి చూస్తున్నాం. బావుపై స్కిల్ కేసును కొట్టేయలేం. ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు, కక్ష సాధింపులు లేవు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు అంటూ సాక్షిలో ఒక కోణంలో ఈ అంశాన్ని హైలైట్ చేశారు. పేదరికంపై పోరాడి గెలిచాం. ఏపీలో నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ 9 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామంటున్నారు. తమ్మినేని ఆరోగ్యం విషమంగానే ఉంది. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ. అయోధ్యలో సాంప్రదాయ క్రతువులు ఆరంభమయ్యాయి. ఆ అంశానికి సంబంధించి హైలైట్ చేశారు. దావోస్లో సీఎం బృందం పర్యటనకు సంబంధించిన అంశాన్ని కూడా సాక్షిలో హైలైట్ చేశారు. అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ఎస్యుఐ నేత, మరో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తుంది కాంగ్రెస్. నేత రాత మారేదెలా. చేనేత కార్మికుల గురించి నిన్న కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేశారు. గతంలో మా ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను మీరు కొనసాగించాలి, ఇంకా బలంగా వారికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది, లేదంటే చేనేత వ్యవస్థ బాగా దెబ్బతింటుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఇవి సాక్షిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక వెలుగు చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి, బల్మూరి. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ ఉత్త దండగా. ఈ ప్రాజెక్టు పేరుతో 2000 కోట్లు ప్రజాధనం నీళ్లపాలు. గత ప్రభుత్వం తప్పిదాలను లేవనెత్తిన కాగ్.
అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. అసలు కాగ్ ఏం చెప్పింది అనే అంశాలను కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. కాళేశ్వరం పనులు, మోటార్ల కొనుగోలులో కాంట్రాక్టులకు 327% అదనపు చెల్లింపులు జరిపాయి. పెద్ద ఎత్తున ఇక్కడ అవినీతి జరిగింది అంటూ నిధుల మళ్లింపు జరిగింది అంటున్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుతా అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకెందరూ ఉన్నారు, వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వం అన్ని శాఖలు, కార్పొరేషన్లు, ఇతర సర్కార్ వ్యవస్థలకు కూడా ఆదేశం. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు పంపాలంటూ సర్క్యులర్. దేశంలో పేదరికం తగ్గింది, రామరాజ్యం తరహాలోనే పన్నుల వ్యవస్థను తెచ్చామంటూ ప్రధాని మోదీ. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల, నియమించిన పార్టీ హైకమాండ్. సిడబ్ల్యూసీలో స్టేట్ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, పార్టీకి పూర్వవైభవం తెస్తా అంటూ షర్మిల కామెంట్. విచారణకు రాలేను, ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత రిప్లై. కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను విచారణకు రాలేను అంటూ ఈడీ ఇచ్చినటువంటి నోటీసులకు కవిత రిప్లై ఇచ్చారు. ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్, పశుసంవర్ధక శాఖ అడ్డాగా గోల్మాల్, కాంట్రాక్టర్తో కుమ్మక్కైన ఆఫీసర్లు. ఇవి వెలుగులో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ప్రధానంగా ఈ తెలంగాణ పేపర్లో హైలైట్ చేయబడినటువంటి అంశాలు చూసాం ఇప్పటి వరకు. అక్కడి నుంచి రావడం అందుకే నాకు కొద్దిగా మీకే ఇబ్బంది. ఇక ఒకసారి ఏపీ పేపర్స్లో హైలైట్ చేయబడిన అంశాలు కూడా ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూసినట్లయితే పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికే అంటున్నారు ప్రధాని మోదీ. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు, జీఎస్టీతో వ్యవస్థ బాగా బలపడింది అంటున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విస్తృత ధర్మాసనానికి. భిన్న తీర్పులు ఇచ్చిన 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. 17A ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బోస్ అభిప్రాయాలతో వివేదించిన జస్టిస్ బేలా త్రివేది. ఇక షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు, పీసీసీ అధ్యక్షురాలుగా నియామకం. వైకాపాపై పోరుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ అంటూ అంశాన్ని హైలైట్ చేశారు. వలస అభ్యర్థులపై వార్, వైకాపా అధిష్టానానికి ఆ పార్టీ నేతలు దిమ్మ తిరిగే షాక్. వేరే చోట నుంచి అభ్యర్థులను తెస్తామంటే కుదరదంటూ హెచ్చరికలు. నేటి నుంచి అంగన్వాడీ ఐకాసా నేతల నిరవధిక దీక్ష. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ సమ్మె చేస్తున్న తమపై యత్మా ప్రయోగించిందంటూ బెదిరించడం దారుణమంటూ ఏపీ అంగన్వాడీల హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐకాసా నాయకులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇక నిరవధిక దీక్షకు సిద్ధమవుతున్నారు. ఇక మనకెందుకు దావోస్ అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. ఈసారి కూడా డబ్ల్యూఈఎఫ్కు జగన్ డుమ్మా. రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందం కూడా వెళ్ళలేదు, 5 ఏళ్లలో హాజరైంది ఒక్కసారే. ఇప్పుడు కూడా విదేశీ పెట్టుబడులు రాలేదు, అప్పుడు కూడా గతంలో కూడా రాలేదు అంటున్నారు. గతంలో కూడా దావోస్ పర్యటనకు వెళ్ళని నేపథ్యంలో మరొకసారి అంశాన్ని హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. పీసీసీ పగ్గాలు షర్మిలకే, రాముడు మాటే మా బాట అంటున్నారు మోదీ. 17A చెరో మాట. షర్మిల కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు అంటున్నారు. ఏపీ పీసీసీకి తొలి మహిళా సారథి, పీసీసీ చీఫ్గా నాడు తండ్రి నేడు తనయ అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు జ్యోతిలో. పట్నంలో అశాంతి, ప్రజలకు దూరంగా మహిళా ఎమ్మెల్యే, అక్రమార్జనలో పీఏలు తలమునకలు అంటూ ఏం పని కావాలన్నా సరే సొమ్ములు ఇవ్వాల్సిందే, వారి ద్వారా ఎమ్మెల్యేకు వాటాలు అంటూ సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు ఎమ్మెల్యేలు అంటూ ఒక కథనాన్ని రాశారు. దావోస్కు బాయ్ బాయ్, ఏపీ నుంచి ఎవరూ వెళ్ళకపోవడం అనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక సాక్షి చూస్తున్నాం. బాబుపై స్కిల్ కేసును కొట్టేయలేం, ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు, కక్ష సాధింపులు లేవు. సిఐడి ఎఫ్ఐఆర్ సరైనదే, దాన్ని కొట్టేయాలనడం సరికాదు అంటూ సుప్రీంకోర్టు చెప్పింది అంటూ సాక్షిలో ఒక అంశాన్ని హైలైట్ చేశారు. ఇక తిరుమలలో సుప్రభాత్ సేవ పునఃప్రారంభం, పేదరికంపై పోరాడి గెలిచామంటూ మోదీ కామెంట్. ఉమ్మడిగా మాయ, 2014లో రాష్ట్ర ప్రజలను ఉమ్మడిగా వంచిన చంద్రబాబు, పవన్ మరొకసారి అదే మళ్ళీ అలాంటి ఒక కలయికనే మనం చూస్తున్నామంటూ సాక్షిలో హైలైట్ చేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్ పేపర్స్లో కూడా హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు మనం ప్రధానంగా 2 అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఒకటి 17A విస్పష్టమైనటువంటి ఒక తీర్పు మనం చూస్తున్నాం. ఎలాంటి క్లారిటీ లేదు, 2 జడ్జిలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 17A వర్తిస్తుందా వర్తించదా చంద్రబాబు అరెస్టు విషయంలో అనే అంశానికి సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా, కాంగ్రెస్ చీఫ్గా ఇప్పుడు షర్మిల రాబోతున్నారు. మరి రాజకీయ పరిణామాలు, సమీకరణాలు ఎలా మారబోతున్నాయి, ఎవరికి నష్టం ఎవరికి లాభం ఈ ఘటన వల్ల అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో ఈ డిబేట్లో చర్చించడానికి తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాయిన్ అవబోతున్నారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు, అనలిస్ట్.